మరో ప్రశ్న, ధ్యానం ప్రతిరోజు చేయాలా? మీరు ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా క్రమశిక్షణ అభ్యాసం అనేది చాలా కీలకం. ఇప్పుడు మీరు సైంటిస్ట్ అవ్వాలనుకోండి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ముందుగా చదువుతూ ఉండాలి. తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. మీరు ఆ ప్రయోగశాలలో మీరు సంబంధించినటువంటి ఏ ప్రయోగాలు అయితే చేస్తారో అలాంటి ప్రయోగాలన్నీ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వచ్చి ఆ తర్వాత మిమ్మల్ని సైంటిస్ట్ అంటారు. అలాగనే ధ్యానం కూడా. ధ్యానంలో మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణగా సాధించాలి. అది ఒక క్షణంలో జరిగే పని కాదు అది. ఎందుకంటే మీరు ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాల జీవితాన్ని చేస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తము మీ యొక్క డేటా మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ రావడానికి సమయం పడుతుంది. ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొంతమంది గత జన్మలోని సాధనలు చాలా చేసి ఉంటారు. అలాంటి వారికి కొంత తొందరగా వస్తుంది. కానీ క్రమశిక్షణ అనేది ఖచ్చితం. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నిటిలో నుంచి అన్ని వేల కొద్ది పద్యాలు, దానికి సంబంధించిన భావాలు అన్నీ చెప్పినా అది నిష్ప్రయోజనము. ఎప్పటి వరకు? అది మీరు పాటించినంత వరకు. క్రమశిక్షణగా మీరు పాటిస్తూ ఉంటే నేను చెప్పినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క మూలం తెలుస్తుంది. అలాగనే ధ్యానం కూడా మీరు నిరంతర సాధన చేస్తూ ఉంటే ఒకరోజు ఎన్లైట్మెంట్ వస్తుంది. అది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఏకాగ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క పూర్వ సంస్కారాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ గెలుపు తథ్యం, సందేహమే లేదు. ఓటమి ఎరుగినటువంటి సత్యం. అందరూ ఆ ధ్యాన స్థితిని అందుకోవాలి. అప్పుడు మాత్రమే మూలాన్ని చేరుకోగలరు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.